వెల్కమ్ బ్యాక్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని వాక్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ సపోర్ట్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, వారు దానికి సిద్ధంగా ఉన్నారు. వారు దానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పాలంటే దే ఆర్ రెడీ ఫర్ దట్. దే ఆర్ రెడీ ఫర్ దట్ అంటే వారు దానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. ఈ ఇల్లు ఎవరిది? ఈ ఇల్లు ఎవరిది అని చెప్పాలంటే హూజ్ హౌస్ ఈజ్ దిస్. హూజ్ హౌస్ ఈజ్ దిస్ అంటే ఈ ఇల్లు ఎవరిది అని అర్థం. వారు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. వారు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పాలంటే దే బోదర్డ్ మీ ఎలాట్. దే బోదర్డ్ మీ ఎలాట్ అంటే వారు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అని అర్థం. ఇది నేర్చుకోవడం చాలా కష్టం. ఇది నేర్చుకోవడం చాలా కష్టం అని చెప్పాలంటే ఇట్స్ వెరీ హార్డ్ టు లెర్న్. ఇట్స్ వెరీ హార్డ్ టు లెర్న్ అంటే ఇది నేర్చుకోవడం చాలా కష్టం. వారు ఒకరినొకరు తిట్టుకున్నారు. వారు ఒకరినొకరు తిట్టుకున్నారు అని చెప్పాలంటే దే స్కోల్డెడ్ ఈచ్ అదర్. దే స్కోల్డెడ్ ఈచ్ అదర్ అంటే వారు ఒకరినొకరు తిట్టుకున్నారు అని అర్థం. నువ్వెందుకు ఇంకా రాలేదు? నువ్వెందుకు ఇంకా రాలేదు అని చెప్పాలంటే వై హ్యావ్ యూ నాట్ కమ్ యెట్. వై హ్యావ్ యూ నాట్ కమ్ యెట్ అంటే నువ్వెందుకు ఇంకా రాలేదు అని అర్థం. ఎవరు అక్కడికి వెళ్ళలేరు. ఎవరు అక్కడికి వెళ్ళలేరు అని చెప్పాలంటే నో వన్ క్యాన్ గో దేర్. నో వన్ క్యాన్ గో దేర్ అంటే ఎవరు అక్కడకు వెళ్ళలేరు అని అర్థం. నేను ఇప్పటి వరకు ఏమీ తినలేదు. నేను ఇప్పటి వరకు ఏమీ తినలేదు అని చెప్పాలంటే ఐ హ్యావ్ నాట్ ఈటెన్ సో ఫార్. ఐ హ్యావ్ నాట్ ఈటెన్ సో ఫార్ అంటే నేను ఇప్పటి వరకు ఏమీ తినలేదు అని అర్థం. నువ్వు అక్కడకు పదే పదే వెళ్ళకూడదు. నువ్వు అక్కడకు పదే పదే వెళ్ళకూడదు అని చెప్పాలంటే యూ షుడ్ నాట్ గో దేర్ అగైన్ అండ్ అగైన్. యూ షుడ్ నాట్ గో దేర్ అగైన్ అండ్ అగైన్ అంటే నువ్వు అక్కడకు పదే పదే వెళ్ళకూడదు అని అర్థం. ఇది తప్పకుండా నీ తప్పే. ఇది తప్పకుండా నీ తప్పే అని చెప్పాలంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ యువర్ ఫాల్ట్. ఇట్ ఈస్ డెఫినెట్లీ యువర్ ఫాల్ట్ అంటే ఇది తప్పకుండా నీ తప్పే అని అర్థం. నేను నా పర్స్ ఎక్కడో పోగొట్టుకున్నాను. నేను నా పర్స్ ఎక్కడో పోగొట్టుకున్నాను అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ హ్యావ్ లాస్ట్ మై వాలెట్ సమ్వేర్. ఐ హ్యావ్ లాస్ట్ మై వాలెట్ సమ్వేర్ అంటే నేను నా పర్స్ ఎక్కడో పోగొట్టుకున్నాను అని అర్థం. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అతడు కోపంగా ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అతడు కోపంగా ఉన్నాడు అని చెప్పాలంటే వెన్ ఐ వెంట్ దేర్ హీ వాజ్ యాంగ్రీ. వెన్ ఐ వెంట్ దేర్ హీ వాజ్ యాంగ్రీ అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు అతడు కోపంగా ఉన్నాడు అని అర్థం. నువ్వు అక్కడ ఏమి చూశావు? నువ్వు అక్కడ ఏమి సందర్శించావు అని చెప్పాలంటే వాట్ డిడ్ యూ విజిట్ దేర్. వాట్ డిడ్ యూ విజిట్ దేర్ అంటే నువ్వు అక్కడ ఏమి సందర్శించావు అని అర్థం.
అక్కడికి వెళ్ళడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. అక్కడికి వెళ్ళడం వల్ల ఏమీ ఉపయోగం లేదు అని చెప్పాలంటే దేర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ గోయింగ్ దేర్. దేర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ గోయింగ్ దేర్ అంటే అక్కడికి వెళ్ళడం వల్ల ఏమీ ఉపయోగం లేదు అని అర్థం. అతనికి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? అతనికి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని చెప్పాలంటే వై ఆర్ యూ కాలింగ్ హిమ్ అగైన్ అండ్ అగైన్. వై ఆర్ యూ కాలింగ్ హిమ్ అగైన్ అండ్ అగైన్ అంటే అతనికి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని అర్థం. నేనెప్పుడు వారితో వాదిస్తాను. నేనెప్పుడు వారితో వాదిస్తాను అని చెప్పాలంటే ఐ ఆల్వేస్ ఆర్గ్యూ విత్ దెమ్. ఐ ఆల్వేస్ ఆర్గ్యూ విత్ దెమ్ అంటే నేనెప్పుడు వారితో వాదిస్తాను అని అర్థం. తలుపు మూసి ఉంచండి. తలుపు మూసి ఉంచండి అని చెప్పాలంటే కీప్ ద డోర్ క్లోజ్డ్. కీప్ ద డోర్ క్లోజ్డ్ అంటే తలుపు మూసి ఉంచండి. కీప్ ద డోర్ ఓపెన్ అంటే తలుపు తెరచి ఉంచండి. ఆమెకి ఎంతమంది స్నేహితులున్నారు? ఆమెకి ఎంతమంది స్నేహితులున్నారు అని చెప్పాలంటే హౌ మెనీ ఫ్రెండ్స్ డస్ షీ హ్యావ్? హౌ మెనీ ఫ్రెండ్స్ డస్ షీ హ్యావ్ అంటే ఆమెకు ఎంతమంది స్నేహితులున్నారు అని అర్థం. నీకు టీవీ చూడడం ఇష్టం లేదా? నీకు టీవీ చూడడం ఇష్టం లేదా అని చెప్పాలంటే డోంట్ యూ లైక్ వాచింగ్ టీవీ? డోంట్ యూ లైక్ వాచింగ్ టీవీ అంటే నీకు టీవీ చూడటం ఇష్టం లేదా అని అర్థం. నువ్వు కార్టూన్ సినిమాలు చూస్తావా? నువ్వు కార్టూన్ సినిమాలు చూస్తావా అని చెప్పాలంటే డూ యూ వాచ్ కార్టూన్ మూవీస్? డూ యూ వాచ్ కార్టూన్ మూవీస్ అంటే నువ్వు కార్టూన్ సినిమాలు చూస్తావా అని అర్థం. నీకిష్టమైన రంగు ఏది? నీకిష్టమైన రంగు ఏది అని చెప్పాలంటే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ అంటే నీకిష్టమైన రంగు ఏది అని అర్థం. మొదట నువ్విక్కడికి రావాల్సి ఉంటుంది. మొదట నువ్విక్కడికి రావాల్సి ఉంటుంది అని చెప్పాలంటే ఫస్ట్ యూ నీడ్ టు కమ్ హియర్. ఫస్ట్ యూ నీడ్ టు కమ్ హియర్ అంటే మొదట నువ్విక్కడికి రావాల్సి ఉంటుంది అని అర్థం. అనవసరంగా బయట ఎందుకు తిరుగుతున్నావు? అనవసరంగా బయట ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పాలంటే వై ఆర్ యూ రోమింగ్ ఔట్ సైడ్ అన్నెసెసరీలీ. వై ఆర్ యూ రోమింగ్ ఔట్ సైడ్ అన్నెసెసరీలీ అంటే బయట అనవసరంగా ఎందుకు తిరుగుతున్నావు? తినడానికి బయటకు వెళ్దామా? తినడానికి బయటకు వెళ్దామా అని చెప్పాలంటే షల్ వి గో ఔట్ ఫర్ ఈటింగ్? షల్ వి గో ఔట్ ఫర్ ఈటింగ్ అంటే తినడానికి బయటకి వెళ్దామా అని అర్థం. మీరు క్లాస్ రూమ్‌లో నిద్రపోకూడదు. మీరు క్లాస్ రూమ్‌లో నిద్రపోకూడదు అని చెప్పాలంటే యూ షుడ్ నాట్ స్లీప్ ఇన్ ద క్లాస్ రూమ్. యూ షుడ్ నాట్ స్లీప్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే మీరు క్లాస్ రూమ్‌లో నిద్రపోకూడదు అని అర్థం. ఈరోజు మీటింగ్ ఎలా జరిగింది? ఈరోజు మీటింగ్ ఎలా జరిగింది అని చెప్పాలంటే హౌ డిడ్ ద మీటింగ్ గో ఆన్? హౌ డిడ్ ద మీటింగ్ గో ఆన్ అంటే ఈరోజు మీటింగ్ ఎలా జరిగింది అని అర్థం. నీకిక్కడ ఎవరు తెలుసు? నీకిక్కడ ఎవరు తెలుసు అని అడగాలంటే హూమ్ డిడ్ యూ నో హియర్? హూమ్ డిడ్ యూ నో హియర్ అంటే నీకిక్కడ ఎవరు తెలుసు అని అర్థం. అతడు నీకు ఏమవుతాడు? అతడు నీకు ఏమవుతాడు అని అడగాలంటే వాట్ ఈజ్ హీ రిలేటెడ్ టు యూ? వాట్ ఈజ్ హీ రిలేటెడ్ టు యూ అంటే అతడు నీకు ఏమవుతాడు అని అర్థం.
ఇక్కడ ఎవరు ఉండకూడదు. ఇక్కడ ఎవరు ఉండకూడదు అని చెప్పాలంటే నో వన్ షుడ్ స్టే హియర్. నో వన్ షుడ్ స్టే హియర్ అంటే ఇక్కడ ఎవరు ఉండకూడదు అని అర్థం. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళండి. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళండి అని చెప్పాలంటే గో దేర్ ఇఫ్ యూ వాంట్ టు గో. గో దేర్ ఇఫ్ యూ వాంట్ టు గో అంటే మీరు కావాలంటే అక్కడికి వెళ్ళండి అని అర్థం.